హాయ్ ఫ్రెండ్స్ మండల్. సో నేను మీ బిశంకర్ బిజినెస్ ఓనర్. సో ఎస్టర్డే వచ్చేసి నేను ఒక స్టేటస్ పెట్టాను, ఆస్క్ ఫుల్ ఫామ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయని చెప్పేసి. సో ఎవ్వరు కామెంట్ చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే ఆస్క్ ఏఎస్కే ఆస్క్కి బయట సామాన్యంగా ఫుల్ ఫామ్ అంటే ఏం లేదు, కానీ మనకు స్టడీ పరంగా ట్రైనింగ్ పరంగా దానికి ఆస్క్కి ఫుల్ ఫామ్ ఉంది. సో నేను చెప్తా క్లారిటీ వినండి. ఆస్క్ ఏఎస్కే, ఏ అంటే యాటిట్యూడ్, క్లారిటీ వినండి. ఏ అంటే యాటిట్యూడ్, ఎస్ అంటే స్కిల్స్, కే అంటే నాలెడ్జ్. ఓకే, సో యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్ ఈ మూడు కనుక ఎవరైతే బిల్డ్ చేసుకుంటారో వాళ్ళు దేంట్లోనైనా సరే సక్సెస్ అవుతారు, దేంట్లోనైనా సరే సక్సెస్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే యాటిట్యూడ్కి మీకు ఎటువంటి సబ్జెక్ట్ లేవు బయట, యాటిట్యూడ్ మీకు ఎవరు నేర్పించరు, యాటిట్యూడ్కి ఎటువంటి బుక్స్ లేవు, ఎటువంటి ట్రైనర్లు ఉండరు మీకు. యాటిట్యూడ్ అనేది మీరు ఓన్గా బిల్డ్ చేసుకోవాలి, మీ యాటిట్యూడ్ని మీరు ఓన్గా బిల్డ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, ఎలాంటి చెడు పనులు ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నారు, అవి వదిలిపెట్టి ఎలాంటి వాళ్ళతో తిరగాలి, నా మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి అని మీ యాటిట్యూడ్ని మీరే మార్చుకోవాలి. దానికి ఎవ్వరు బాధ్యులు గారు, మీ యాటిట్యూడ్ని మీరే సెలెక్ట్ చేసుకోవాలి, మీరే నిర్ణయించుకోవాలి, మీరే డిసైడ్ చేసుకోవాలి, మీరే మార్చుకోవాలి. యాటిట్యూడ్ ఓన్గా మాత్రం మారుతుంది, ఎవ్వరు మార్చలేరు. ఓకే, తర్వాత స్కిల్స్ వచ్చేసి నేర్చుకోవడానికి బయట మీకు ఓపిక కూడా నేర్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేర్పించే వాళ్ళు మీకు చాలామంది స్కిల్స్ మాత్రం. మీరు బుక్స్ చదువుకుంటే స్కిల్స్ నేర్చుకోవచ్చు, మన యూట్యూబ్లో కొన్ని మోటివేషన్ మంది చూసుకున్న స్కిల్స్ నేర్చుకోవచ్చు, కొన్ని ట్రైనింగ్స్ తీసుకోవచ్చు, ఏ విధంగా సరే స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఒకటి. తర్వాత నాలెడ్జ్ నేర్చుకోవడానికి మీకు ఎంత బుక్స్ ఎక్కువ చదివితే అంత నాలెడ్జ్ వస్తుంది, ఎంత బుక్స్ ఎక్కువ చదివితే అంత నాలెడ్జ్ మీకు వస్తుంది. సో చెప్పేవాళ్ళు చాలామంది ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఎక్సెల్ నేర్పిస్తారు. మీకు ఓపిక కూడా నేర్చుకుంటే ఎక్సెల్ నాలెడ్జ్ మీద గైన్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ మూడు ఎవరైతే పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకుంటారో వాళ్ళు జీవితంలో ఏదైనా సరే సాధిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆస్క్, దాన్ని మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఆస్క్ ఏఎస్కే, యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్ ఈ మూడు కనుక ఎవరైతే బిల్డ్ చేసుకుంటారో జీవితంలో తప్పకుండా సక్సెస్ అవుతారు. మీరు ఏది చేసినా సరే ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఏదైనా చేయాలంటే నేను చేస్తాను, నా యాటిట్యూడ్ అలాంటిది, అలా ఉంటారు మీరు. సో కాబట్టి ఆస్క్ని మైండ్లో ఫిక్స్ చేసి పెట్టుకోండి, మీ యొక్క యాటిట్యూడ్ని మీరు మార్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.